కార్మికుల కోసం గాని, ప్రజల కోసం గాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్ల మీద పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్, పోలీసుల బెదిరింపులకు, రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడేటువంటి కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు గత 7 సంవత్సరాల నుండి తీర్మార్ మల్లన్న టీం ఉన్నప్పటి నుండి ఉమ్, ప్రస్తుతం రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత ఉమ్, ఎవరికి ఏ రోజు అప్పుడు నియంత పాలన గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు తీర్మార్ మల్లన్న టీంను అణచివేద్దామని చెప్పి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసి వాళ్ళే మూసుకొని కూర్చున్నారు. ఈ ప్రభుత్వం ఎంత ఉమ్. ఏ ప్రభుత్వం మారినా ఎవరు మారినా కూడా తీన్మార్ మల్లనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఉమ్. అంటే ఆర్టీసీ కార్మికుల ఏది ఆ కోరికలు 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేదాకా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మొత్తానికి అయితే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. వాళ్ళ వెన్నంటే ఉంటాం మేము, వాళ్ళ కోసం పోరాడడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. ఓకే ఓకేనా అన్న, నమస్తే. లైవ్లో ఉన్నా అన్న. ఆదిలాబాద్లో ఎట్లా నడుస్తుంది ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలపడంతో నిజంగా గవర్నమెంట్ దిగొచ్చే అవకాశం ఉన్నదా, లేకపోతే ఈ కార్మికులకు మద్దతు తెలిపితే మిమ్మల్ని కేసులు పెడతాం, ఏమైనా బ్యాండ్ ఓవర్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు? పోలీసుల దుశ్చర్య ఉందన్న. దట్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఆదిలాబాద్ లో ఒక చిన్న ఇష్యూ రేజ్ అయిందన్న. ఏంటిది? ఇప్పుడు సమ్మెళనము ఈ ఉద్యోగులంతా పాల్గొంటున్నారు, కండక్టర్లు వాళ్ళంతా. ఓకే. మన పార్టీ సభ్యుడు నేరేడుగొండ నుంచి ఆదిలాబాద్కి వస్తున్నాడు బస్సులో. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని ట్రిమ్ మిషన్ లో టికెట్ తెప్పించిందన్న. ఈ ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళ కోడ్ మీద, ఎంప్లాయ్ కోడ్ మీద, దాని గురించి డిఎం గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు విత్ లైవ్ లో అప్పుడు కూడా కెమెరాలు పెట్టి లైవ్ లో పెట్టి వినిపించిన మేడం కూడా. ఆమె ఫోన్ కట్ చేసింది, మాకు తెలియదు సార్ అని చెప్పేసి తప్పించుకుంది.